ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hello, my name is Dr. Akshita. I'm an orthodontist. I work as a consultant orthodontist for Oxy Dental. చాలా మంది ఈ మధ్య క్లియర్ అలైనర్స్ కావాలి అనేసి వాళ్ళే వచ్చి డాక్టర్స్ ని అడుగుతున్నారు. సో క్లియర్ అలైనర్స్ కావాలి అని అంటే ఫస్ట్ చేయాల్సిన ప్రొసీజర్స్ ఏంటి అంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ 2 X-rays done. ఆ 2 X-rays లో వీల్ అండర్స్టాండ్ హౌ ఇస్ యువర్ బోన్ క్వాలిటీ and whether you are a right candidate to get aligners or not. Once ఆ X-rays తీసుకున్న తర్వాత మాకు అర్థమైన తర్వాత then we'll schedule you for a scan. దీన్ని intraoral scan అని అంటాం అన్నమాట. Intraoral scan అంటే ఏంటి అంటే, all of these clear aligners are made in a computerized format. So ఈ intraoral scan will replicate your jaw in a computerized format using the replica that we have produced through your intraoral scan. I will make a plan for you. So next step enti, intraoral scan తీసుకున్న తర్వాత అంటే మీ కేస్ ని కరెక్ట్ గా ఇన్ని రోజులలో ఇన్ని అలైనర్స్ తోటి నేను ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటాను అన్నమాట. Once that plan is ready, then we'll manufacture the aligners. Manufacturing of aligners అనేది ఈ మధ్య కాలంలో 2 varieties గా జరుగుతుంది. ఏంటి అంటే, ఫస్ట్ 3D printed. ఫస్ట్ మోడల్స్ ని మనం 3D ప్రింట్ చేసి ఆ మోడల్స్ పైన అలైనర్ షీట్స్ ని కొడతాం అన్నమాట. అలా కొట్టి ఇలా అలైనర్స్ వచ్చేస్తాయి. ఈ అలైనర్స్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత విల్ గివ్ యూ దీస్ అలైనర్స్. ది అదర్ వెరైటీ నవ్ డేస్ ఈస్ డైరెక్ట్ గా అలైనర్స్ ని ప్రింట్ చేస్తాం అన్నమాట. సో ఈదర్ అలా మ్యానుఫ్యాక్చర్ చేసినా ఇలా మ్యానుఫ్యాక్చర్ చేసినా మనకి పట్టే ట్రీట్మెంట్ టైమ్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఈస్ ద సేమ్. సో వన్స్ వీ మ్యానుఫ్యాక్చర్ ఆల్ ది అలైనర్స్, దెన్ వీ ప్యాకేజ్ ఇట్ అండ్ దెన్ విల్ కాల్ ద పేషెంట్ అండ్ దట్స్ హౌ వీ గివ్ ది అలైనర్స్. వన్స్ యూ get these aligners, each aligner you have to wear at least 10 days and per day minimum 22 hours వేసుకోవాలి. ఓన్లీ అన్నం తినేటప్పుడు అండ్ బ్రష్ చేసుకునేటప్పుడు తీయాలి. ఇలా వాడితేనే 10 days లో మనకి ఈ అలైనర్ ద్వారా కావాల్సిన మూవ్మెంట్ జరుగుతుంది. లేదు అని అంటే యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ ఇట్ ఫర్ a longer period of time.